ఇప్పుడు జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కొడంగల్ ప్రజలు ఏమనుకుంటున్నారు, కొడంగల్ ప్రజల నాడి ఏందని వార్డుకి వెళ్ళి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. మా హైదరాబాద్ కన్నా మా కొడంగల్ నియోజకవర్గం ఎంత డెవలప్ అవుతుందంటే అది అసలు చెప్పడానికి లేదన్న. కాంగ్రెస్ కి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఏం జరగలేదు, ఇప్పుడు మాత్రం జరుగుతున్నది అభివృద్ధి పని. సన్న బియ్యం ఏ ముఖ్యమంత్రి చేయలేదు ఇప్పటి వరకు. ఆయన సన్న బియ్యం ఇస్తున్నాడు, చాలా గ్రేట్. గత 10 సంవత్సరాలుగా ఉన్న కన్నా ఇప్పుడు ఎట్లా అంటే ఎంత అభివృద్ధి జరుగుతుందంటే అది అసలు చెప్పడానికి లేదన్న. 10 సంవత్సరాలు ఏం చేసిండన్న. ఇప్పుడు చూడండి మా స్ట్రీట్ లైట్ చూడండి, ఒకసారి మీరు కొడంగల్ లోపలికి వెళ్ళండి, ఆ రోడ్లు చూడండి, ఆ డ్రైనేజ్ చూడండి, అవి ఎట్లా చేస్తుండు. చాలా చాలా మరి అంటే అది చెప్పుకోవడానికి లేదన్న. అంత బాగా డెవలప్ అవుతుంది. నెక్స్ట్ కూడా కాదు, నెక్స్ట్ ఇంకా 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి వస్తాడన్న కొడంగల్లో. బిల్డింగ్లు, మెడికల్ కాలేజ్, రోడ్స్ జరుగుతున్నాయి. ఎక్కువ జరుగుతున్నాయి, మొత్తమే జరుగుతుంది. 2 సంవత్సరాలు అయింది కదా, ఇంకా పెరగవచ్చు, ముందు పెరగవచ్చు. జరుగుతున్నది. రోడ్లు మాత్రం స్థిరస్థాయిగా డెవలప్మెంట్ ఈడ మాత్రం నీవు ఎక్కడ చూడు, నియోజకవర్గం మొత్తం చూడు, రోడ్లు మాత్రం బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అన్ని డబుల్ రోడ్లు, చిన్న పల్లెలకు, తండానకు. ఇక మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ చైర్మన్ ఇడ. మీరు రాసి పెట్టుకోండి. ఏం జరగలేదు, 7 ఉండాలి, అన్నీ ఉండాలి. అప్పుడు ఇప్పుడు చేస్తున్నారు, ఇప్పుడు పనులు జరుగుతాయి. ఇప్పుడు మళ్ళా మున్సిపాలిటీ చైర్మన్ कांग्रेस मनुष्य అయితే ఇంకా మంచిగా కావచ్చు. बहुत अच्छा कर रेवंत रेड्डी साहब ने मोरी बनाया, रोड बनाया, स्कूल्स बनाया, कॉलेज बनाया, हॉस्पिटल्स बना रहे, स्कूल्स में भी फूड बहुत अच्छा दे रहे खाने के लिए गर्ल्स को, बॉयज को. జరుగుతున్నాయి అన్న, ఏం జరిగినాయి అన్న? హాస్పిటల్ డెవలప్మెంట్ అవుతుంది, రోడ్ డివైడింగ్ అవుతుంది, అండ్ టెంపుల్ డెవలప్మెంట్స్ చేస్తున్నారు మా దగ్గర. ఇంతకు ముందు అంటే జరిగినాయి, కానీ కొన్ని జరిగినాయి, అంత పర్ఫెక్ట్ గా జరగలేదు. రోడ్ల పని అయింది, మళ్ళీ రోడ్ ప్రతి పల్లెటూరుకి రోడ్ ఉందా, ముందు రోడ్ లేకుంటే ప్రతి పల్లెటూరుకు రోడ్ అయింది. ఇక అట్లా రోడ్ వరకు కొద్దిగా చేస్తున్నారు. మరియు ఇక్కడ పార్క్ అవి ఏం లేకుంటే కొంచెం అవుతుంది అన్న, అభివృద్ధి అవుతుంది. జరుగుతున్నాయి కదా. ఏం జరిగింది? రోడ్ల పనులు, మోర్ల పనులు, ఇవి ఉర్దూ ఫంక్షన్ హాల్ చేపిస్తున్నాడు. ఇదే కదా ఉర్దూ ఫంక్షన్. ఆడ డాక్ బంగ్లా చేపిస్తున్నాడు, దవాఖానా చేపించిండు, దవాఖానా కూడా చేపించిండు పెద్దగా. పని అయితే చేపిస్తున్నాడు. మొత్తానికి ఇక్కడైతే మున్సిపల్ లో కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది సార్. ఎందుకంటే గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఇక్కడ పరిపాలిస్తే 100 పడకల ఆసుపత్రి అంటే ఇక్కడ మామూలుగా ఒక చిన్న ఆసుపత్రి ఉండేది సార్. ఇప్పుడు మాకు ఏమైనా కూడా ఇప్పుడు తాండూరు ఆసుపత్రికి వెళ్లే వాళ్ళం. ఇప్పుడు ఇక్కడ తాండూరు ఆసుపత్రికి కాకుండా ఇక్కడ ఇప్పుడు స్టాఫ్ ను పెంచిండ్రు. రెండవది కన్స్ట్రక్షన్ జరుగుతున్నది సార్. ఇది ఈ తొందరగా అది ఓపెనింగ్ అయితే మాత్రము మాకు వేరే హైదరాబాద్ లాంటి నగరానికి, తాండూరు లాంటి నగరానికి పోవాల్సిన అవసరం లేదు సార్. ఇది 100కు 150% అమల్లోకి వస్తే ఇక్కడ ఉన్న పబ్లిక్ మాత్రం 100కు 150% వైద్యం చక్కగా అంతదని మేము భావిస్తున్నాం సార్. కొడంగల్కి వచ్చినాకనే రేవంత్ రెడ్డి కొడంగల్ అని తెలుసు సార్. ఇంతవరకు ఫస్ట్ కొడంగల్ అంటే ఎవరికి తెలియదు. మేము హైదరాబాద్ వెళ్తే కొడంగల్ అంటే వరంగల్ అంటుండ్రి. సన్న బియ్యం వస్తున్నాయి మాకు, పిల్లలకు సరిపోయిన సారీలు చేసిండు, డ్రెస్లు ఇస్తున్నాడు, సన్న బియ్యం వేస్తున్నాడు, సాయం చేసిండు, కరెంట్ బిల్ ఫ్రీ చేసిండు, సాయం చేసిండు. ఉండోళ్ళకి సాయం లేదు, పేదలకు సాయం చేసిండు. చూస్తున్నారు కదా కొడంగల్ ప్రజలు. ఏదైతే కొడంగల్ మున్సిపాలిటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేసినారు. ఏదైతే రోడ్లు పెద్ద చేయడంలో కానీ, డివైడర్లు కానీ, ఏదైతే ఆసుపత్రి అనుకోండి, లేకపోతే కాలేజీల విషయంలో అనుకోండి, ఈ రోజు ఈ యొక్క కొడంగల్ని గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసినాడు. మేమంతా రేవంత్ రెడ్డి వెంటనే ఉంటాం. రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి కావడం మా అందరికి గర్వకారణమని ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఎంతో మంది మహిళలు అనుకోండి, స్థానికులు అనుకోండి, రేవంత్ రెడ్డి గారికి జైజైలు కొడుతున్నారు. గతంలో కేటీఆర్ ఈ యొక్క కొడంగల్ని దత్తత తీసుకుంటా అని మమ్మల్ని నిలువెత్తు మోసం చేసినాడు. ఏదో ఒక రోజు వచ్చి పోయి అబద్దాలు చెప్పి 10 ఏళ్ళు మోసం చేసినారు. కానీ రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారని కొడంగల్ ప్రజలు, ఇలా కొడంగల్ మున్సిపాలిటీ ప్రజలు కూడా తెలియజేస్తున్నారనే విషయం మీ అందరికి తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ.